ఆహార ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ ఆర్థిక సహాయం అందించనుందా? చమురు కొనుగోళ్ల కోసం సహాయం చేయనుందా? అసలు శ్రీలంక సంక్షోభానికి దారితీసిన పరిస్థితులేమిటి? ఈ సమస్య పరిష్కారానికి భారత్ అందిస్తున్న సహకారం ఏమిటి? లెట్స్ వాచ్. శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి భారత్ తన వంతు సహాయం చేస్తూనే ఉందా? స్నేహబంధాలే ఆలంబనగా భారత్ శ్రీలంకకు మద్దతునిస్తుందా? ఇప్పటి వరకు $900 మిలియన్ ఫారెన్స్ ను భారత్కు అందించనుందా? లెట్స్ వాచ్. శ్రీలంక తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పుడు ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం కుదిపేస్తోంది. కరోనా మహమ్మారి వల్ల పర్యాటక రంగం దెబ్బతినడంతో ఆ దేశ ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో ఆ దేశంలోని విదేశీ మారక నిల్వలు రోజురోజుకు తరిగిపోతున్నాయి. దీంతో చమురు, నిత్యావసర సరుకులను దిగుమతి చేసుకోవడానికి కూడా డబ్బులు లేకపోవడంతో శ్రీలంక భారత్ సహాయాన్ని కోరింది. అత్యవసర చమురు కొనుగోళ్ల కోసం $500 మిలియన్ అప్పుగా ఇవ్వాలని శ్రీలంక మన దేశాన్ని ఆశ్రయించింది. ఈ విషయమై గత 2 వారాలుగా జరుగుతున్న చర్చల తర్వాత భారత్ ఆ దేశానికి $500 మిలియన్ అప్పుగా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అధికారిక ఒప్పందంపై కూడా సంతకాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారతీయ సరఫరాదారుల నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి శ్రీలంకకు ఈ $500 మిలియన్ ఇచ్చినట్లు వెల్లడించారు. అలాగే భారతదేశం నుంచి అత్యవసరమైన ఆహార ఔషధ దిగుమతుల కోసం మరో $1 బిలియన్ క్రెడిట్ లైన్ పై చర్చలు జరుగుతున్నాయి. ఆ దేశంలోని విదేశీ మారక నిల్వలు భారీగా పడిపోవడంతో నిత్యావసర సరుకులైన పప్పులు, పంచదార, గోధుమపిండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆ దేశంలో కరెంటు కోతలు కూడా ఎక్కువ కావడంతో నిరుద్యోగ రేటు కూడా భారీగా పెరిగిపోతుంది. ఆ దేశంలో ఆహార ద్రవ్యోల్బణం గత నెలలో రికార్డు స్థాయి 25% చేరుకుంది. ఆ దేశం డబ్బును ఆదా చేయడానికి విదేశీ దౌత్య కార్యాలయాలను కూడా మూసివేసింది. గత సంవత్సరం చివరి నుంచి 3 అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు ఆ దేశానికి ఇచ్చే క్రెడిట్ రేటింగ్స్ తగ్గించడంతో కొన్ని దేశాలు ఆ దేశానికి అప్పులు ఇవ్వడానికి కూడా వెనకడుగు వేస్తున్నాయి. అలాగే చైనా నుంచి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడానికి మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుంది. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో భారత ప్రభుత్వం మరోసారి ఈ ఆపన్న హస్తం అందించింది. పెట్రోలియం ఉత్పత్తులు కొనుక్కోవడం కోసం ఆ దేశానికి $500 మిలియన్ అప్పుగా ఆఫర్ చేసినట్లు కొలంబోలోని భారత హైకమిషన్ వెల్లడించింది. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, శ్రీలంక ఆర్థిక శాఖ మంత్రి బసిల్ రాజపాక్సే మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం వెలువడినట్లు పేర్కొంది. డిసెంబర్ చివరిలో $3.1 బిలియన్ కరెన్సీ నిల్వలు పడిపోవడంతో ఆ దేశం మీద రోజురోజుకి ఒత్తిడి పెరిగిపోతోంది. నిల్వలను పెంచుకోవడానికి, రుణాన్ని తిరిగి చెల్లించడానికి శ్రీలంకకు $400 మిలియన్ స్వాప్ అరేంజ్మెంట్ను గత వారం భారతదేశం మంజూరు చేసింది. ఇప్పటికే భారత్ ఈ నెల మొదట్లో శ్రీలంకకు $900 మిలియన్ ఫారెక్స్ సపోర్ట్ను అందించిందని హైకమిషన్ తెలిపింది. శ్రీలంకలో విదేశీ మారక ద్రవ్యం కొరత కారణంగా ఆహార, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫారెక్స్ సంక్షోభం కారణంగా ఇంధన రంగం దెబ్బతినడంతో నౌకాశ్రయంలో షిప్మెంట్లు నిలిపివేయడంతో పాటు ఆ విద్యుత్ కోతలు విధించాల్సి వస్తుంది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరగడం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడం, ప్రభుత్వ ఖజానా ఎండిపోవడంతో 2022 దివాళా సంవత్సరంగా మారబోతోందన్న భయాందోళనలు అక్కడ కొనసాగుతున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఉద్యోగాలు పోగొట్టుకుని ఉపాధి దొరక్క అక్కడి ప్రజలు తిరుగుతున్నారు. ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు తమ అవసరాల కోసం బాకీలు చేయక తప్పడం లేదు. బాకీలు తీర్చే క్రమంలో కొన్ని కుటుంబాలు తిండి తినడం తగ్గించేస్తున్నాయి. ఒకరోజుకి సరిపడా సరుకుల్ని వారానికి సరిపెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన దుకాణాలు సైతం 50-100 గ్రాముల స్థాయి ప్యాకింగ్లకు సైతం సిద్ధమవుతున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ పరిస్థితి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పొరుగు దేశం శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ మరోసారి ముందడుగు వేసింది. ఇప్పటికే కరెన్సీ నిల్వలను కాపాడుకోవడం, రుణాల తిరిగి చెల్లింపులకు వారం రోజుల క్రితం $400 మిలియన్ వివిధ మార్గాల ద్వారా సమకూర్చిన భారత్ మరోసారి ఆపన్న హస్తం అందించింది. తాజాగా నిత్యావసరాలైన పెట్రోల్, మునగు చమురు ఉత్పత్తులు కొనుగోలుకు $500 మిలియన్ అప్పుగా అందించేందుకు ముందుకొచ్చింది. తద్వారా ఇప్పటి వరకు మొత్తం $900 మిలియన్ ఫారెక్స్ సపోర్టును భారత్ అందించినట్లయింది. దాదాపు 2.18 కోట్లకు పైగా జనాభా కలిగిన శ్రీలంకను ఆహార ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. గతంలో జరిగిన ఉగ్రదాడులు, కరోనా సంక్షోభంపై ఆ ప్రభుత్వం తీసుకున్న కొన్ని అసందర్భ నిర్ణయాలు ఆ దేశానికి పెనుముప్పును తెచ్చిపెట్టాయి. విదేశీ మాదక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో శ్రీలంక పరిస్థితి దుర్భరంగా మారింది. 2009లో జరిగిన ఈస్టర్ బాంబు దాడులతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు ఆయుపట్టుగా ఉన్న పర్యాటక రంగం కుదేలైంది.
దీనికి తోడు కరోనా దెబ్బతో ఈ రంగం ద్వారా వచ్చే ఆదాయం పాతాళానికి పడిపోయింది. భారీగా విదేశీ మారక నిల్వల పతనం, శ్రీలంక విదేశీ రుణభారం పెరిగిపోవడం, విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పడిపోవడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. అంతకు ముందు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లిన శ్రీలంక పర్యాటక రంగంలో 2019లో ఈస్టర్ బాంబు దాడులతో పతనం మొదలైంది. కరోనా కంటే ముందే జరిగిన ఈ ఉగ్రదాడుల మూలంగా విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోయింది. మరోవైపు టీ, వస్త్ర పరిశ్రమలు కూడా కరోనా దెబ్బకు కుదేలు కావడంతో ఎగుమతులు దెబ్బతిన్నాయి. 2020లో చెల్లింపులు పెరిగినప్పటికీ అవి శ్రీలంకను సంక్షోభం నుంచి బయటపడేసేంతగా లేవు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక వెల్లడించిన వివరాల ప్రకారం 2019 నవంబర్లో దేశంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు $7.5 బిలియన్ ఉన్న విదేశీ మారక నిల్వలు ఈ ఏడాది జూలై నాటికి $2.8 బిలియన్ పడిపోయాయి. అలాగే విదేశాలకు తిరిగి చెల్లించాల్సిన అప్పులు కూడా $4 బిలియన్ ఉన్నాయి. అమెరికా డాలర్తో పోల్చితే శ్రీలంకన్ రూపీ విలువ 20% పైగా పడిపోయింది. మరోవైపు మార్చిలో శ్రీలంక చైనా నుంచి $1.5 బిలియన్ కరెన్సీ మార్పిడి ఒప్పందాన్ని చేసుకుంది. గత నెలలో బంగ్లాదేశ్ $250 మిలియన్ రుణ మార్పిడి ఒప్పందంలో తొలి విడతగా $50 మిలియన్ ఇచ్చింది. దీన్ని తొలగించేందుకు శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గత 18 నెలలుగా ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని పెంచేందుకు $800 బిలియన్ కరెన్సీని ముద్రించింది. అయితే డిమాండ్కు తగిన సరఫరా లేకపోవడంతో తీవ్ర ద్రవ్యోల్బణానికి దారితీసింది. ఇది కరెన్సీ విలువను తగ్గించడంతో పాటు దిగుమతులను మరింత ప్రియం చేసింది. దీంతో విదేశీ మారక ద్రవ్యం తీవ్ర ఒత్తిడిలో పడింది. భారత్ తన పక్కనే ఉన్న శ్రీలంకకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే $900 మిలియన్ అందించి తాజాగా ఓ ఆర్థిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.